ఎమ్మెల్యే బండారు శ్రావణి పైన క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అనంతపురంలోని ఎమ్మెల్యే ఇంటి ముందు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు, పసుపు, కుంకుమ వేసి కొంతమంది దుండగులు పరారైపోయారు. కారులో వచ్చి ఇంటి ముందు ఇవి విసిరేసి పారిపోయినట్టుగా తెలుస్తోంది. నిమ్మకాయలు వేయడం గమనించిన ఎమ్మెల్యే అనుచరులు హుటాహుటిన కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అప్పటికే వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. ఇది తెలిసిన వారి పనేనని చెప్పి ఎమ్మెల్యే శ్రావణి అంటున్నారు. గత కొన్ని రోజులుగా తనపై ఇలాగే జరుగుతుందన్నారు ఎమ్మెల్యే. ఈ ఘటన పైన అనంతపురం 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీసీటీవీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఆ దృశ్యాల ఆధారితంగానే పోలీసులు కేసును ఛేదించే అవకాశం కనబడుతోంది. సో విజువల్స్ మనం చూస్తున్నాం, ఎగ్జాక్ట్గా ఇవే. సో అక్కడ పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, తెల్ల నువ్వులు ఇవన్నీ వేసి క్షుద్ర పూజలు చేసి వెళ్ళారంట. రాత్రి కారులో ఎవరు వచ్చి అలా చేసి అక్కడి నుంచి పరారైపోయారు. ఇది గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వెంబడించే ప్రయత్నం చేయగా ఎంత వెంబడించినా కూడా పట్టుకోలేకపోయారు, అక్కడి నుంచి పరారైపోయారు. సో సీసీటీవీ కెమెరా విజువల్స్ ఉన్నాయి, ఒకసారి సీసీటీవీ కెమెరా విజువల్ చూపిస్తాను మీకు నేను. సో ఎమ్మెల్యే సింగనమలై ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందు ఇప్పుడు క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. సో ఇదే ఆ సీసీటీవీ కెమెరా విజువల్స్. సో కారులో వచ్చారు, ఇంటి ముందు అలా తెల్ల నువ్వులు, పసుపు, కుంకుమ అవన్నీ వేసేసారు. అక్కడి నుంచి పరారైపోతుండగా అనుచరులు గమనించారు. సో ఎమ్మెల్యే అనుచరులు ఎస్ ఇదే కారు, ఆ కారులోనే వచ్చారు. ఆ కారులో వచ్చి అలా వెళ్తూ ఉండగా ఎమ్మెల్యే అనుచరులు గమనించడంతో అక్కడి నుంచి మళ్ళీ పరారైపోయారు. వాళ్ళు వాహనంలో వెంబడించినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఎస్ వాళ్ళు వెహికల్స్తో వెంబడిస్తూ ఉన్నారు, బైక్ తీసుకొని ఆ బైక్ల మీదుగా కార్ల మీద వెంబడిస్తూ ఉన్నారు. సో అయినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. డే టైంలో జరిగిందంతా కూడా సో విజువల్లో చూస్తూ ఉంటే 9:18 సమయానికి తెల్లవారుజామున జరిగిన ఘటనగా కనబడుతోంది. సో అక్కడ సీసీటీవీ కెమెరాలో చూపిస్తున్నట్టుగా ఒక వ్యక్తి కారులో వచ్చారు, క్షుద్ర పూజలు చేసినట్టుగా పసుపు, కుంకుమ, తెల్ల నువ్వులు, తర్వాత నిమ్మకాయలు, ఇతరత్ర క్షుద్ర పూజలు చేసినట్టుగా అక్కడ వేసి వెళ్తూ ఉంటే కారులో వాళ్ళు పరిగెడుతూ ఉంటే వెంబడించారు. కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. వెంబడించినా కూడా వారిని పట్టుకోలేకపోయారు. సో ప్రస్తుతం వరుస సంఘటనలు ఇలా వెంబడిస్తున్నాయని చెప్పి ఎమ్మెల్యే శ్రావణి కూడా అంటున్నారు. సో వాళ్ళ అనుచరులు ఎంత వెంబడించినా పట్టుకోలేకపోయారు. సో వెంటనే తను పోలీసులకు కంప్లైంట్ చేశారు. సో ప్రజెంట్ పోలీసులు ఈ సీసీటీవీ కెమెరాల ఆధారితంగా అనంతపురం 2 టౌన్ పోలీసులు ఆ వ్యక్తులు ఎవరనేది చేరించే పనిలో ఉన్నారు. మా ప్రతినిధి చెల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు. చెల్లనాయుడు, ఏం జరిగింది? వరుస సంఘటనలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయంటున్నారు, వరుస సంఘటనలు వెంబడిస్తున్నాయని శ్రావణి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇదే మొదటిసారా? గతంలో కూడా జరిగిందా? ఇంతకీ ఆ వరుసగా ఈ రకంగా క్షుద్ర పూజలకి పాల్పడుతున్న వ్యక్తులు ఎవరు? మనోజ్, ఈ కలకలం రేపుతున్నటువంటి అంశం. ఎందుకంటే గతంలో రాయలసీమ అంటే కొంచెం ఫ్యాక్షన్ బేసిక్ గా జరిగేటటువంటి చర్చ, ఇటీవల కాలంలో కొంచెం క్షుద్ర పూజల అంశం అనేది ఈ మధ్య చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ రోజు చూస్తే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ ఇంటి ముందరనే ఏకంగా ఎవరే దుండగులు మరి ఈమె మీద ప్రత్యక్షంగా ఏదైనా బాధలు అంటే కోపము ఏదైనా ఉందా, లేదంటే ఇతరత్ర ఏమైనా అంశాలు ఉన్నాయా, ఇలాంటి గిట్టని వారు ముఖ్యంగా ఈమె ఎదుగుతుందనో లేదంటే ఇతరత్ర కారణాల వల్ల ఏకంగా ఇంటి ముందరే క్షుద్ర పూజల అంశం అనేది తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇక్కడ తెల్ల నువ్వులు అనేటివి కూడా, ఎందుకంటే ఎవరైతే వారు అనుకున్న వ్యక్తులు తొక్కితే వాళ్ళు అనుకున్న పని జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి క్షుద్ర పూజల నిర్వాహకులు చాలా మంది చెప్తూ ఉంటారు. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి ఏకంగా వారు ఇంటి ముందరనే ఎక్కడో కాకుండా స్వయంగా అరవింద్ నగర్, అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ లో ఉంటున్నటువంటి ఎమ్మెల్యే శ్రావణి ఇంటి ముందరనే ఈ ఇంత పెద్ద ఎత్తున వారు పాల్పడ్డారు. అంటే వారు చాలా ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారో, మరి ఎప్పటి నుంచి వారికి కక్ష కావచ్చు, లేదంటే ఈ ఇతరత్ర
అనేక అంశాలు వారికి మరి ఎటువంటి గిట్టని పరిస్థితులు నెలకొన్నాయి వారిద్దరి మధ్య తెలియనటువంటి పరిస్థితి. అయితే ఆ మధ్య ఒక ప్రమాదం హైదరాబాద్ లో ఒక ప్రమాదం కూడా జరిగిందని చెప్తున్నా. అది ఇతరత్ర కారణాలు అయి ఉండొచ్చు, కానీ కాకపోతే మొత్తం మీద ఇటీవల కాలంలో ఇటువంటి నన్ను వెంబడిస్తున్నాయి అన్నట్టుగా ఎమ్మెల్యే శ్రావణి కూడా మాట్లాడడం. ఎందుకంటే సింగనమల నియోజకవర్గంలోనే చాలా మంది గిట్టని వాళ్ళు ఇటువంటివి అనేకం చేస్తున్నారు అన్నట్టుగా ఎమ్మెల్యే శ్రావణి వర్గం ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు క్షుద్ర పూజల వరకు వెళ్ళడం అనేది తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. మరి ఇది ఎక్కడికి అవుతుంది? మొత్తం మీద అయితే మాత్రం కారులో వచ్చి వారు చేసినటువంటి ధైర్యం, ఎందుకంటే ఇంటి ముందర సీసీ ఫుటేజ్ ఉండొచ్చు, లేదంటే అనుకోని రీత్యా దొరికిపోతే మాత్రం ఏంటి పరిస్థితి అనేది ఇగోలు లేకుండా ఏకంగా కారులో వచ్చి వారు చేస్తున్నటువంటి సమయంలో వారి అనుచరులు అది గమనించి ఏకంగా వారిని వెంబడించే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో కారును కూడా అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కారు పూర్వాపరాలు తెలుసుకున్నటువంటి నేపథ్యంలో అది గుంటూరు రిజిస్ట్రేషన్, గుంటూరు ఓనర్ గా తెలిసినటువంటి నేపథ్యం వారిని సంప్రదిస్తే లేదు మేము ఇటీవల కాలంలోనే ఆ కారును కూడా అమ్మేశామని కూడా వారు చెప్పినట్టుగా పోలీసులకి తెలుస్తుంది. మరి ఇటువంటి సిచ్యువేషన్ లోనే 2 టౌన్ పోలీసులు సిఐ శ్రీకాంత్ కావచ్చు వారి బృందం ఒక ప్రత్యేక టీం ని దీన్ని ఏంటి ఎలా జరిగింది, ముఖ్యంగా ఇక్కడి ప్రాంతం వాళ్ళని బయట నుంచి ఎవరైనా వచ్చారా, ఈ తదుపరి ఏంటి స్టెప్ ఏం చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుందని చెప్పేసి 2 టౌన్ సిఐ శ్రీకాంత్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి వీరి అనుచరుల వీరి దగ్గర ఉన్న వల్ల వీరి ప్రత్యర్థుల అనేది కూడా ఆ కోణంలో కూడా నాయుడు గతంలో కూడా ఇదే మాదిరిగా జరిగింది అంటున్నారు. అంటే గతంలో ఇక్కడే ఇదే చోట ఇంటి దగ్గరే మళ్ళీ అప్పుడు కూడా ఇటువంటి మాదిరిగానే కనిపించాయా, ఇంకేదైనా వెంబడిస్తున్నట్టుగా అనిపించిందా? అంటే తెలిసిన వ్యక్తులు అయి ఉంటారనేప్పటికీ వరుస సంఘటనలు అంటున్నారు ఎమ్మెల్యే శ్రావణి. సో వరుస సంఘటనలు అంటే ఏంటి? ఎస్ మనది అదే మొత్తం మీద గతంలో జరిగాయని అంటున్నారు, కానీ ఇక్కడ అప్పుడైతే బయటికి రానటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా వారు జరిగినటువంటి పరిస్థితుల్లో ఏకంగా అక్కడ వాటిపైన పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలబెట్టినటువంటి మన విజువల్స్ లో కూడా చూడవచ్చు. కాకపోతే అప్పుడు గతంలో మరి ఎప్పుడు జరిగిందో తెలియదు, కానీ మీరు అయితే మెన్షన్ చేస్తున్నారు అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే శ్రావణిశ్రీ కావచ్చు నన్ను వెంటాడుతున్నాయి అన్నట్టుగా మాట్లాడడం అనేది దీనికి ఏంటి సంకేతం? మరి ఇక్కడ కాకుండా సింగనమల నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో ఏమైనా గతంలో ఏమైనా జరిగాయి, ఇంటి వద్దనే జరిగాయి అనేది మరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి పూర్తి స్థాయిలో పోలీసులకైతే కేసు అప్పచెప్పినట్టుగా ఉంది, కేసు కూడా పెట్టబోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఎవరు చేస్తున్నారు ఇటువంటి కుట్రలు ఏంటి, వీరి కాన్సెప్ట్ ఏంటి, వీరు ఎందుకు ఇంత టార్గెట్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎమ్మెల్యే శ్రావణి నియోజకవర్గంలో కలే తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే మరి నియోజకవర్గంలో ఏమైనా కొంచెం కట్టడి చేసే ప్రయత్నమా, లేకపోతే ఏకంగా ఎమ్మెల్యే స్థాయి నుంచి ఈమెకు ఏంటి ఇటువంటి అన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించే పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద వీరు అంటే వెహికల్ కూడా గుంటూరుకు సంబంధించిన వారిది అని చెప్తున్నటువంటి పరిస్థితులు. మరి వీరు ప్లాన్డ్ గానే కొని ఎక్కడితో బయట కారు కొని ఏకంగా రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోకుండానే తెచ్చి దీనికి వాడారా, ఇతరత్ర కారణాలు ఏంటి, మరి వీటన్నిటిని కూలంకషంగా మరి పోలీసులు అయితే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మరి పోలీసులు అయితే మాత్రం